ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు తెలుసో తెలియకో చేస్తాం. ఆ తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ఐమ్ సారీ అంటే ఐమ్ సారీ ఇలాంటి ఫోజులు పెట్టకండి, ఇలాంటి ఇంగ్లీష్ పదాలు వాడకండి. మనపూర్వకముగా పశ్చాత్తాపడాలి. మనపూర్వకంగా పశ్చాత్తాపడడం అంటే ఏమిటి? బైబిల్ సెలవిస్తుంది, అప్పటి వరకు వారు చేస్తూ వస్తున్న దుర్మార్గములను ఏం చేయాలి? మానేసేయాలి. అది మనపూర్వకంగా పశ్చాత్తాపడడం అంటే. ఏ పాపిష్టి పని నువ్వు చేస్తున్నావో అది మానాలి. ఏ తప్పుడు పని నువ్వు చేస్తున్నావో అది మానాలి. ఏ పాపిష్టి అలవాటు నీ శరీరంలో నువ్వు జరగనిస్తున్నావో దాన్ని మానాలి. నువ్వు చేసే పాపాన్ని మానకుండా దేవుని దగ్గరికి వచ్చి సారీ కుదరదు. నువ్వు సారీ అంటావు, కాసేపు వెళ్ళి ఇంకొకసారి అంటావు. అది నీ జీవితం. ఇక్కడ దేవుని దగ్గర ఏమో సారీ చెప్పటం, బయటికి వెళ్ళి ఇంకొకసారి చేయటం. ఇలా ఇంకొకసారి చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి సారీ చెప్తూ దేవుడు ఒప్పుకోడండి. పశ్చాత్తాపం అంటే అర్థం తెలుసా? నీ చెడు నడతను మాండం. నీ నడక చెడిపోతున్న, నీ నడక చెడిపోతున్న, నీ పడక చెడిపోతున్న నీ పని మానాలి. నిన్ను చెడగొట్టే పనులు మానాలి. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ 5 పనులు నువ్వు హృదయపూర్వకంగా చేయి. నీ జీవితంలో సాధ్యము కానీ అసాధ్యము అనేది మిగలనే మిగలదు. అద్భుతమైన సందేశం మనం విన్నాం. భూమి మీద మనం చేయవలసినటువంటి 5 హృదయపూర్వకమైనటువంటి పనులు. ఈ 5 మనం హృదయపూర్వకంగా చేయాల్సినవి ఏంటో చెప్పండి. దేవుని ప్రేమించాలి, దేవునికి లోబడాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అదే సమయంలో మనం ఏదో విధంగా ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం కనుక ఖచ్చితంగా ప్రతిరోజు మన తప్పులు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. దేవునితో మన హృదయాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. శ్రేష్టమైన సందేశం మనం విన్నాం కదండి. దేవునితో